ఈ నెల 14వ తారీఖున బలవంతాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలో భాగంగా మా భార్య కొంగరి కనకవ్వ గారు గ్రామ సర్పంచ్గా పోటీ చేయడం జరుగుతుంది. గతంలో కూడా ఒక 5 సంవత్సరాలు చేయాల్సిన అనుభవం కూడా ఉంది. ప్రజలందరి కోరిక మేరకు గ్రామ సర్పంచ్గా మేము నామినేషన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా గ్రామంలో ఉన్నటువంటి ఎలాంటి సమస్యలైనా మంచినీళ్ళు కావచ్చు, మురికాలు కావచ్చు, రోడ్స్ కావచ్చు, ఇక్కడ బలవంతాపూర్లో ఉన్నటువంటి పెండింగ్ సమస్యలు ఏమున్నా కూడా ప్రజలకు అవసరం ఉన్నటువంటి అన్ని సమస్యని సకాలంలో పూర్తి చేసి ఈ జిల్లాలో మండలంలో ఒక ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దడం కోసం కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకోటి బ్రిడ్జి కూడా చెప్పు, ఎన్నో ఏళ్ళుగా రాకపోకలు ఇక్కడ చింతమడక దుబ్బాక మధ్యలో గల బలవంతాపూర్ పక్కన ఒక ఆర్ఎంబీ డిపార్ట్మెంట్లో ప్రజలకు చాలా అవస్థగా మారిన ఒక బ్రిడ్జి కూడా అసంపూర్తిగా ఉంది. దాన్ని అతి కొద్ది సమయంలోనే ఆ యొక్క బ్రిడ్జి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయించి దాన్ని పూర్తి చేసి ప్రజల సౌకర్యం మెరుగుపడేలా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. వర్షాలు వస్తే కూడా రాకపోకలు పూర్తి వర్షాలు వస్తే అసలు ఒక వరుసగా తుఫాను ఇట్లా వస్తే ఈ రోడ్డు మార్గమే బంద్ అయిపోయి ప్రజలు ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఇక్కడ పోయే మార్గం కూడా బంద్ కావడం జరుగుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా బ్రిడ్జిని సకాలం పూర్తి చేసి ప్రజలకు సౌకర్యవంతంగా చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. బలవంతాపూర్ గ్రామ ప్రజలకు నమస్కారం. నా పేరు కనకవ్వ. సర్పంచ్గా పోటీ చేస్తున్నా. ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించగలరు. ఊళ్ళో ఏం సమస్యలున్నా, ఏ ఆపద వచ్చినా ఆదుకుంటాము. మీ అమూల్యమైన ఓటేసి నన్ను గెలిపించాలి. ఉండరని మీరు ఏం ఇబ్బంది పడద్దు. ఇక్కడే ఉంటాము. ప్రజల సేవ చేసేదానికే వచ్చినాము. ఏ ఆపద వచ్చినా ఆదుకునేదానికే వచ్చినాము. మీ అమూల్యమైన ఓటేసి గెలిపించగలరు.